పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాలను మనంతా కలిసి చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి మారు మనసు పొందము, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ యొద్ద త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధం చేశాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తను, మరి అతనికి తెల్లని రాతినిత్తను. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది మరి ఎవరికీ తెలియదు. ప్రభు సహాయార్థమై మరొకసారి ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. ప్రేమ గల మా తండ్రి, నమ్మదగిన దేవా, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా మాకు సహాయపడుతూ వచ్చారు. ప్రభువా, తిరిగి బల దగ్గరికి వస్తూ ఉన్నాము. మీరే మాట్లాడండి. నీ ప్రజలకు వినే చెవులు, గ్రహించగల హృదయం అనుగ్రహించండి. చల్లటి వాతావరణము ఈ స్థలంలో ఉంచండి. నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి. మీ ఆధిపత్యం ఉంచండి. మీ అధికారం ఉంచండి. దుష్టును దూరంగా ఉంచండి. లైవ్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నెట్ ప్రాబ్లం లేకుండా సహాయపడుతురండి. యేసు ప్రభువా, మరి అనేకులు దీవెనకరంగా పరిచర్యను ఉంచండి. శబ్దయంత్రాలు, పవర్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ దాసుని యొక్క కంఠాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీరే మాట్లాడండి, ఊరుగా వాడుకోండి. దేవా, మరి పెర్గము సంఘం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవా, మీరే ఆ సంఘంలో ఎలా మరి ఉన్నారు, ఏ విధముగా హెచ్చరికలు ఇచ్చినావు అనేది ఆ సంఘము ద్వారా మేము కూడా నేర్చుకోవడానికి సహాయపడుతున్నాయి. సరి చేసుకోవడానికి కృప చూపించండి. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలని చెప్పారు. దేవా, మరి పరీక్ష కొరకైనా తీర్పు సమయం ఇది. దేవా, మరి మాకు మేము పరీక్షించుకున్న వారముగా ఉన్నట్టు కొరకై సిద్ధపరచండి. దేవా, నీ దయ, మీ వాత్సల్యత, మీ కృప, మీ కనికిరాలు దేవా ఈ చిన్న మంద పక్షాన్ని అనుగ్రహించుకుంటూ రండి. నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి. నీ సహాయం మాకు అందించండి. దేవా, మరొకసారి నీ దాసుని స్వాధీనంలో ఉంచుకోమని, బోరగా వాడుకోమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గత వారము ఈ యొక్క పెర్గము సంఘం గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. పెర్గము సంఘానికి దేవుడు 2 అంచులు గల వాడి గల ఖడ్గం గలవాడిగా పరిచయం చేసుకుంటూ వచ్చాడు. సాతాను యొక్క సింహాసనము ఆ యొక్క పెర్గములోని వేశాడని, అదే స్థలములో ఆయన సంఘము కూడా ఉందని, అంతిపయ అనే వ్యక్తి లేక దూత దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఉండి సంఘమును కాపాడుతూ వచ్చాడని, సాతాను ఎన్నో యుక్తులు లేక ఎన్ని శ్రమలు తీసుకొచ్చినా కానీ చావడానికైనా సిద్ధమయ్యాడు కానీ విశ్వాస మార్గం నుంచి తొలగిపోలేదని చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అంతిపయ చనిపోయిన తర్వాత మరి వేరొక దూత సంఘానికి వచ్చినప్పుడు సాతాను కూడా తన వ్యూహాలను మార్చుకున్నాడని కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఈసారి శ్రమల ద్వారా కాకుండా ఏం తీసుకొచ్చాడు? బిలాము బోధలు, నికోలయితల బోధ అని కొత్త వేషాలు వేశాడు. వెలుగుదూత, సర్పము అని ఈ విషయాలు చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కొత్త వేషాలు వేశాడు. ఈ విధముగా ఏం చేశాడంటే విగ్రహారాధనలోనూ జారత్వంలోనూ ఏం చేశాడండి? పడేసినాడు. నికోలియతలు, లేని బోధలు ఉన్నదిగా బోధించే వాళ్ళే నికోలియతలు, అలాంటి బోధను తీసుకొచ్చాడు. అలాంటి సందర్భంలో అక్కడ ఉన్న సంఘపు యొక్క దూత ఆ యొక్క లోకములో సంఘము ఆత్మీయంగా దిగజారిపోవడానికి, లోకంలో కలిసిపోవడానికి ఏ మాత్రము కూడా అతను ఏం చేయలేదు, అడ్డగించలేకపోయాడు, సంఘానికి నేర్పించలేకపోయాడు. అంటే అక్కడే అతను ఏం చేసినాడంటే విఫలమైపోయాడు. అతని యొక్క అపరాధం ఏమైంది? సంఘమును అడ్డగించుటలో విఫలమైపోయాడు. కనుకనే సంఘం ఆ విధముగా ఉంది.
అయితే ఇప్పుడు మరలా దూతకు హెచ్చరిక చేసినాడు. అంటే అతను అలా పోలేదు కానీ వారిని అడ్డగించలేకపోయాడు. లోకానుసారంగా తను పోలేదు కానీ వారిని సంఘమును నేర్పించలేకపోయాడు. మీరు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, సత్యం కొరకు నిలబడాలి, విగ్రహం జోలికి పోకూడదు, ఈ విధంగా అడ్డగించలేకపోయాడు. అంతిపయ అనే వ్యక్తి అడ్డగించినట్లుగా ఈ వ్యక్తి ఏం చేయలేకపోయాడు, అడ్డగించలేకపోయాడు. చాలా విషయాలు మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. జారత్వంలోనూ విగ్రహాలలోనూ వారు పడిపోయారని దేవుడు మరొక అవకాశం వారికి ఇచ్చాడు. నీవు మారు మనసు పొందుము అన్నాడు. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి, ఎలా వస్తాడంట, త్వరగా వస్తాడంట. జాగ్రత్త. ప్రతి వ్యక్తికి దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఇక్కడ ఇద్దరు పురుషులకి దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు, 2 అవకాశాలు ఇచ్చినాడు. మీరు దాటబెట్టుకున్నారా, మామూలుగా ఉండదు. మీరేనే కాదు, నేనైనా ఎవరైనా దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే, ఆయన ఇచ్చిన అవకాశంలో ఆ అవకాశాన్ని నువ్వు వాడుకోకపోతే ఏముంటుందంట, ఏం చేస్తాడంటే అండి, నా నోట నుండి వచ్చిన ఖడ్గముతో నీతో యుద్ధం చేస్తాను. ఖడ్గం ఉంది, నోట నుండి వస్తుంది ఖడ్గంతో యుద్ధము. ఇంకా అవకాశం ఉండదు. చూడండి, కొన్నిసార్లు అవకాశం ఇస్తారు. ఎక్కడో ఎందుకు వచ్చినా, ఎక్కడే మనం చెప్పుకుందాం, డీమార్ట్ గురించి చెప్పుకుందాం. డీమార్ట్కి పోతే ఒక వస్తువు చూసినాను. ఆ వస్తువు 170 రూపీస్ ఉంది. సరే తర్వాత తీసుకుందాంలే, పైసలు లేవు కదా, తర్వాత తెచ్చుకుందాంలని ఒక వారం పోయిన తర్వాత వెళ్ళాను. అదే వస్తువు 270 పెట్టాడు. అంటే 100 రూపీస్ పెరిగిపోయింది. అప్పుడు నాకేముంది, అవకాశం దొరికింది 170 రూపీస్ కొనడానికి, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మళ్ళీ కావాలని ఇష్టపడి వెళ్ళాను తీసుకోవాలని, కానీ అది 100 రూపాయలు పెరిగిపోయింది. కొన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమైపోతాయి, చేజారిపోతాయి. మీకు చాలా పర్యాలు చెప్తూ వచ్చాను. ఈ లోకంలో తిరిగి రాని 3 ఉన్నాయి. ఒకటేమో ప్రాణం, ఒకసారి పోయిన ప్రాణం మరలా రావాలంటే రాదు. ఇంకొకటేమో సమయం, వెళ్ళిపోయిన సమయం మరలా రావాలంటే రాదు. మూడవదేమో అవకాశము, ఒక్కసారి అవకాశం చేజారిందా ఏమవుతుంది, మరలా రాదు. కనుక ఇక్కడ ఈ పెర్గము అనే సంఘము లోకానుసారమైన సంఘం. అది ఆ సంఘానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. నువ్వు మారు మనసు పొందు అంటే నీ మనసు మార్చుకో, నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, ఇదే నీకు హెచ్చరిక, నీకు అవకాశం ఇచ్చాను అని చెప్తున్నాడు. ఒకవేళ ఆయన ఇచ్చిన అవకాశంలో జీవితం అనేది మారకపోతే ఆయన నోట నుంచి ఏముందంట, ఖడ్గం ఉంది. చదవండి, నా నోట నుండి వచ్చిన ఖడ్గముతో మీతో నేనేం చేస్తానంటున్నాడు, యుద్ధం చేస్తాడంటే అండి బాబు. యుద్ధం అంటే సామాన్యమైనది కాదు. అది ఆయన నోట నుండి ఖడ్గం ఉంది. ప్రకటన గ్రంథము 1:16 చదవండి ఎవరైనా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలచుండెను. చాలు, ఆయన నోటిలో నుంచి వస్తుంది. ఏంటది, ఆయన నోటిలో నుంచి ఏమొస్తుందట, 2 అంచుల వాడి అయిన ఖడ్గం. అది అంటే 2 అంచులు అంటే ఇటువైపు పదును ఉంటుందంట, ఇటువైపు 2 వైపులు పదును ఉంటుందంట. చూడండి, కొత్త మాలుడు చాకులకి 2 వైపులు పదును వస్తున్నాయి. ఈ పక్క ఒక రకమైన పదును, ఈ పక్క ఒక రకమైన పదును. అంటే 2 వైపుల పదునే. అంటే ఆయన నోటలో నుంచి వస్తుంది. ఆ నోట నుండి వచ్చే ఖడ్గము ద్వారా ఏం చేస్తాడంట, యుద్ధం చేస్తాడు. ఇంకా యుద్ధంలో ఇంకా నెమ్మది ఉండదు, చావలసిందే. 2 అంచుల వాడి అయిన ఖడ్గం. ఏంటంటే నోట్ల నుంచి వచ్చిన ఖడ్గం ఏంటది, 2 అంచుల వాడి అయిన ఖడ్గం. ఆ ఖడ్గమే దేవుని యొక్క వాక్యం. 4:12 చదవండి. హెబ్రీ 4:12 త్వరగా రెడీగా ఉండాలా. అంతసేపు తీసినారా? ఎందుకనగా ఎక్కడ చదువుతున్నాడా, చదవమ్మా. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము సజీవము బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము గట్టెను, వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించనంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేదిగా ఉంది. సజీవమైనది దేవుని యొక్క వాక్యం. బ్రతికేదే, చచ్చేది కాదు. అది వాక్యం ఏంటంటే ఇది సజీవమై బలమగలదై. ఆయన అలాంటి వాక్యాన్ని ఎక్కడి నుంచి చేస్తున్నాడు,
నా నోట నుండి వస్తుంది అనుకుంటున్నారు మీరు. ఎక్కడ నిలబడ్డది ఇక్కడ ఇది ఎవరు తెలియదు, రత్నరాజు ఎవరికి తెలియదు అనుకుంటారు మీరు. నా నోట్లోంచి వస్తుంది అనుకుంటారు. నా నోట నుంచి వచ్చే మాట కాదు అది, దేవుని యొక్క వాక్ అది. దేవుడు తన దాసులను వాడుకుంటాడు. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారే కానీ మాట్లాడువారు ఆయన ఆత్మకు శరీరం కావాలి. దేవుడు తన దాసులను వాడుకుంటున్నాడు. ప్రియా సహోదరుడా, ఆ వాక్యం ఎలాంటిదంట? రెండంచుల ఖడ్గము. అది ఎక్కడికి పోతుంది? నిజంగా ఆ వాక్యాన్ని సాత్వికంతోనే అంగీకరిస్తే ప్రాణంలోకి వెళ్ళిపోతుంది. మొట్టమొదటిగా ప్రాణం అంటే మన తినే ఆహారం ఎక్కడ పోతుంది? మీరు తిన్న ఆహారం ఎక్కడ పోతుంది చెప్పండి. మీరు తింటున్నారు కదా, ఇడ్లీ తింటారు, చపాతీ తింటారు, దోశ తింటారు, పలు రకాల ఫ్రూట్స్ తింటారు, భోజనం ఊరన్నం తింటారు. ఇవన్నీ ఎక్కడ పోతుంది? కడుపులోకి పోతుందా? చెప్పేయండి, మీకు తెలుసు కదా. అంతే, మనకు అదే తెలుసు. మన తినే ఆహారము ఎక్కడ పోతుందంటే రక్తంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? రక్తంలోకి వెళ్ళిపోతుంది, ప్రాణంలోకి వెళ్ళిపోతుంది. రక్తమే ప్రాణం. అందుకే షుగర్ పేషెంట్లు తినకూడదు అంటారు. తింటే రక్తంలోకి వెళ్ళిపోతే రక్తం పొంగిపోద్దన్నమాట. మామూలుగా ఉండదు, ఒకేసారి పడేసేస్తుంది. తీసుకెళ్ళి ప్రెజర్ ఎక్కువయ్యి కిడ్నీలను హార్ట్ను కొట్టేసి పడేస్తుంది మూలని. తినే ప్రతి ఆహారము అందుకే నోటి కొంత కాపుదలు పెట్టుకోవాలి. కొంతమంది పేషెంట్లు పెట్టుకుంటే కొంత ఆయుష్ ఉంటుంది వాళ్ళకి, లేదంటే ఉండదు, ఎగిరిపోతారు అంతే. తినే ఆహారము రక్తంలోకి వెళ్ళిపోతుంది. మనం తిన్న ప్రతి ఆహారం కూడా ఎక్కడ పోతుంది? ఆ రక్తంలోకి వెళ్ళడం ద్వారానే మనకు రక్తంలో శక్తి పెరుగుతుంది అన్నమాట. రక్తంలో పోతే మనకు బలం పెరగదు, శక్తి పెరగదు, నువ్వు నడవలేవు. అర్థమైందండి? నీవు నడవలేవు. సరే, ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ పోతుందంట? రక్తంలోకే పోతుంది. ప్రాణం అంటే రక్తము. చదవనైనా ప్రాణములోనికి, ఆత్మలోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లో కూడా. అర్థమైందా? మూలుగు ముడుసులు ఉంటాయి కదండి, కాళ్ళలో కూడా మూలుగులు ఉంటాయి. కోడి మూలుగులుగా, మేక మూలుగులుగా చీకేది. మనకు కూడా మూలుగులు ఉన్నాయి. ఆ మూలుగుల్లోకి వెళ్ళిపోతుందంట. ఏంటిది? దేవుని యొక్క వాక్యము. ప్రాణ, ఆత్మ, కీళ్ళు వదిలేసి నేను కీళ్ళని పోట్లు వచ్చేస్తున్నాను, కీళ్ళలోకి వెళ్ళిపోతుంది, మూళ్ళలోకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ ఖాళీ లేక అక్కడ ఏమన్నాడంటే విభజించనంత మట్టుకు దూరుచు అన్నాడు. అంటే ఎక్కడ కూడా ఖాళీ ఉండదు. అంటే పూర్ణంగా మొత్తం అంత మనిషి బాడీ అంతా ప్రవహించేస్తుంది అంట. అది ఎక్కడ ఖాళీ ఉండదంటది. అర్థమైందండి? లివర్లోకి పోతుంది, హార్ట్లోకి పోతుంది, బ్రెయిన్లోకి అంతా వెళ్తా. రక్త ప్రసరణ జరుగుతుంది కదా, రక్తం మీద అంతా తిరిగితేనే మనిషి నిలబడతాడు. హృదయం యొక్క ఆలోచనలను అన్నీ కూడా ఏం చేస్తుందంట? శోధించేదిగా ఉంటుంది. అలాంటి వాక్యము విత్తబడుతున్నప్పుడు మనం ఏం చేయాలా? ఆయన మాట వినేవారంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంట? యుద్ధమే, నష్టం ఉంది. యుద్ధంలో ఓడిపోతావు. దేవుని మాట నిరాకరిస్తే నీకు తీర్పు ఉంది, జాగ్రత్త. దేవుని మాట నిరాకరిస్తే, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తే ఏముందంట? తీర్పు ఉంది. చూద్దామా? 12:48 యోహాను సువార్త 12వ అధ్యాయం. త్వరగా తీయాలా చదివేవాళ్ళు. 48 వచ్చింది చదవండి. అక్క చదువు. ముందు ఎవరు మొదలెడితే వాళ్ళే, 2 రోజులు సైలెంట్ అయిపోవాలా. నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. అది మాట. అంత్య దినమందు వానికి తీర్పు తీర్చబడిన. ఇక్కడ అంటాడు, నన్ను నిరాకరించి నా మాట అంగీకరింపకపోతే వానికి తీర్పు తీర్చువాడొకడు ఉన్నాడు. జాగ్రత్త. దేవుని మాటను అంగీకరించకపోతే, దేవుని మాట వినకపోతే ఏమన్నాడు ఇక్కడ? అక్కడ దేవుని మాట ఏంటి? నీవు మారు మనసు పొందన్నాడు. ఆయన మాట నిరాకరిస్తే ఏముందంట? తీర్పు ఉంది, యుద్ధం ఉంది, తీర్పు ఉంది. ఏంటా తీర్పు? తీర్పు తీర్చివాడు ఒకడు ఉన్నాడు. తర్వాత అంత్య దినమందు వానికి తీర్పు. అంత్యకాలం వస్తుంది. అంత్యకాలము అంటే ఈ లోకమంతా అంతమైపోయే కాలం వస్తుంది. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో ఇంకా ఏ మానవుడు ఉండడు, ఏ మానవుడు నిలవడు. మానవ జాతి కనిపించదు, పక్షులు కనిపించవు, సృష్టి కనిపించదు, పంచభూతాలు కనిపించవు. అంత
చీకటైపోతుంది, శూన్యమైపోతుంది, కనిపించదు. లోకమంతా ధ్వంసమైపోతుంది. అలాంటి అంత్యకాలములో ఏముందంట? తీర్పు ఉంది. తీర్పు తీర్చేవాడున్నాడు. ఎవరి మాట వినకపోతే, దేవుని మాటని వినకపోతే తీర్పు వస్తుంది. ఆయన తీర్పు తీర్చేవాడు. దేనికైనా తీర్పు తీరుస్తాడంట. చదవండి, 1 కొరింథీ 5:10 చదవండి త్వరగా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అయితే కొరింథీయులకు రాసిన 1వ పత్రికనైనా రెండో అనుకోండి, నేను తప్పు చెప్పినట్టున్నాను చూడు. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటిని బట్టి ప్రతివాడును పొందినట్లును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇక్కడ మనం చూస్తే దేనికి తీర్పు ఉందంటే దేహముతో జరిగించిన వాటికి. అంటే దేహములో ఉండగా, మనిషిగా నీవు జీవించుండగా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు. అర్థమైందా? మనమందరము దేనితో ఉన్నామండి? మట్టి దేహాలతో ఉన్నాం. ఉదయకాల సమయం మనం చెప్పుకుంటూ వచ్చాం. మనము మానవులము, దేవుడు నేల మట్టితో నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణం చేసి మనకేమి ఇచ్చినాడు? ఆయన ఆత్మలో జీవంలో పాలిభాగస్తులుగా చేశాడు. అయినా కానీ మృతమైపోయాం. మరి దేవుడు అలాంటి మృతమైన ఆ పురుగులా అయిపోయిన వాళ్ళని మరలా ఏం చేశాడు? పవిత్రతలోనికి రక్తం ద్వారా తీసుకొచ్చాడని చెప్పుకుంటూ వచ్చాం. అయితే నిజమే, మనము నేల మట్టితో నిర్మించబడ్డాం. ఈ దేహములో ఉండగా ఏం చేయాలా? దేవుని మహిమపరచడానికి బదులుగా ఏం చేసామంటే అనేక క్రియలు. ఎన్ని చేశామో? ఒకటి కాదు. ఇక్కడ ఏమన్నాడు చదవండి. ఎక్కడంటే మీ దేహముతో దేవుని మహిమపరచని అన్నాడు. 1 కొరింథీ అనుకుంటా, చూడండి. 1 కొరింథీ ఎన్నో అధ్యాయం అండి? 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచాలి. శరీరంతో దేవుని మహింపరచాలి. శరీరంతో ప్రభుని మహింపరచాలి. శరీరం పోయిన తర్వాత కాదు, శరీరముతో ఉండగానే దేవుని మహింపరచాలి. అయితే శరీరంతో ఉండగా నీకు దేవుని ఎలా మహింపరుస్తున్నావు? సైతాన్ని మహింపరుస్తున్నాను. దేవుడి కానివాడిని మహింపరుస్తున్నావు. దేవుడి కానివాడి దగ్గరికి పోతున్నావు. దేవుడి కానివాడితో సంబంధం పెట్టుకుంటున్నావు. అందుకే ఇక్కడ అన్నాడు, దేహముతో జరిగించిన క్రియలు అంటే పనులు. అంటే నువ్వు మనిషిగా ఉన్న దినాల్లో, భూమి మీద ఉండే దినాల్లో, బ్రతికిన దినాల్లో ఏ పనులైతే చేశావో అవి మంచి పనులు చేయొచ్చు, నువ్వు చెడ్డ పనులు చేయొచ్చు. అంటే మంచికి తీర్పు ఉందంట, చెడుకు తీర్పు ఉందంట. నీకు అర్థమైందండి? నువ్వే పనులు చేశావో ఎవరికి తెలుసు? నువ్వు మంచి చేశావో చెడు చేశావో ప్రభువుకి తెలుసు. నాకు తెలియకపోవచ్చు. నీ పనులని దేవుడికి తెలుసు. అర్థమైందా? నీలో ఉన్న ఆత్మకు తెలుసు. నీ పనులు ఎలా ఉన్నాయో తెలుసు. కనుక దేహముతో జరిగించిన అంటే దేహములో ఉండగా నువ్వు చేసిన పనులను బట్టి నీకేమున్నదంట? తీర్పు ఉందంట. నీ పనులను బట్టే నీకు తీర్పు ఉంది. మరి నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు? అది మంచిదైనా చెడ్డదైనా, అంటే మంచికి ఉంది, చెడుకి తీర్పు ఉంది. ఇది మొదటి నుంచి వెంబడిస్తుంది ఈ మాట. చదువుదామా? ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. చదువునండి. అదే చూపునకు రమ్యమైనదియు దేనికి ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించాను. ఇక్కడ దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఏదేనులో అంటే పరమందు ఆయన ఒక తోట వేసినాడు. ఆ తోటలో మొట్టమొదటి వ్యవసాయకుడు ఆయనే తోట వేసినాడు. వేసి ఆ తోటను సేద్యం చేయడానికి తోట వేసింది ఆయనే, దాన్ని సేద్యం చేయాలా. ఆ నరుని దాంట్లో ఉంచాడు, ఆదామును.
సరే ఉంచినప్పుడు మరి పలు రకాల వృక్ష ఫలాలు చూపునకు అందమైనవి ఉన్నాయి, రమ్యమైనవి ఉన్నాయి, చాలా ఆహారానికి చాలా టేస్ట్గా ఉండే ఆ వృక్ష ఫలాలు అక్కడ ఉన్నాయి. ఆ తోట మధ్యలో ఆ సైడ్ బై సైడ్ అంటే ప్రక్కనే ఒకవైపేమో జీవవృక్షం పెట్టాడు, ఇంకో వైపేమో ఏం పెట్టాడు, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షాన్ని పెట్టాడు. రెండు ఒక చోట పెట్టాడు, సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఎక్కడ? తోట మధ్యలో. సరే, ఇప్పుడు మనం చూస్తే ఈ జీవవృక్ష ఫలము తినేవాడు నిత్యము బ్రతుకుతాడు. జాగ్రత్తగా వినండి, జీవవృక్ష ఫలాలు తింటే వాడికి ఏమీ లేదు, మరణం అనేదే లేదు. అయితే జీవవృక్ష ఫలము కాకుండా వేరొక ఫలము, దాని పేరేంటి? మంచి చెడుల వృక్షము. అదే మంచి చెడుల పండు. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఆ పండు తిన్నవాడు చచ్చిపోతాడు. అర్థమైందా? రెండు దేవుడు పక్క పక్కనే పెట్టాడు. మానవుని ఆ తోటలో ఉంచాడు, మానవుని పరీక్ష కొరకే ఉంచాడు. అందుకే అన్నాడు 1 కొరింథీ 11:28, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిన పాత్రను త్రాగాల. మానవునికి అప్పగించాడు. ఓ మనుష్యుడా, ఇది అక్కడ జీవవృక్షం ఉంది, ఇక్కడ చెప్పాడు జీవవృక్ష ఫలాలు తింటే బ్రతుకుతా, మంచి చెడుల వృక్షము తింటే చస్తావంటే అర్థం ఏంటి? ఆ ఫలము తింటే నువ్వు ఏది జీవవృక్షం తింటే బ్రతుకుతావని చెప్పాడని అర్థం. దేవుడు చెప్తూ వచ్చాడు, దేవుడు శాసించాడు. అయితే దేవుని యొక్క మాటను మానవుడు ఏం చేశాడు? నిరాకరించాడు. మీకు అర్థమైందండి? దేవుని యొక్క మాటను ఏం చేశాడు మనుషుడు? ఆదిలోనే నిరాకరించాడు. కనుక ఇప్పుడు ఆ మంచి చెడుల వృక్షాన్ని మరి మనుషుడు తింటూ వచ్చాడు. ఏ దినానైతే మానవుడు తిన్నాడో మానవుడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయాడండి. ఆదామావులు చచ్చిపోయారా? ఆదామావులు చచ్చిపోయారు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మీకు ఎవరికి ధైర్యం లేదు. రత్నకుమారికి ధైర్యం ఉంది, ఈ తిమోతి గారికి ధైర్యం వచ్చింది. మీకునా? చచ్చిపోయారా? మరి చస్తే వాళ్ళు ఎందుకు చెట్ల చాటుకు పోయి ఏంటవి అంజురపు ఆకులు కట్టుకుని సిగ్గుతో దాక్కున్నారు? వాళ్ళు చచ్చిపోయారంటారేంటి మీరు? ఆదామావులు ఎలా చచ్చిపోయారు? ఎలాగా? వారి యొక్క ఆత్మీయతను చంపేసుకున్నారు. ఇందాకనే చెప్పాను, బ్రతుకున్న వాళ్ళు అన్నారు నీవు మరలా మమ్మను బ్రతికించవా. ఇప్పుడు ఆదామావులు జీవించుచున్నారన్న పేరు మాత్రమే వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళు చచ్చారు. ఆత్మీయంగా చచ్చిపోయారు. వాళ్ళు భౌతికంగా బ్రతికే ఉన్నారు. కనబడడానికి ఎలా ఉన్నారు? వాళ్ళు చెట్ల చోటన ఉన్నారో దాక్కున్నారో. ఆదామా ఎక్కడా? ఆయన అంటాడు, అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి ఏం చేశాను? ఇదిగో చెట్లు చోటను దాక్కున్నానయ్యా. ఎందుకు భయపడుతున్నావు? ఇంతకుముందు డైరెక్ట్గా మాట్లాడేవాడు కదా, ఎందుకు నీకు భయం వేసింది? నేను ఏదైనా మరి ఆ చెట్ల ఫలాలు ఆ మంచి చెడుల వృక్షం తినొద్దన్న తిన్నావా? తినేశాను. ఇదిగో నాతో ఉండిన ఈ స్త్రీయే నన్ను ఇలా చేసింది, అపరాధంలో పడేసింది. ఆమె ఇచ్చింది, నేను తినేశాను. ఆమె ఇచ్చింది ఏం చేసిందంట? ఈరోజు స్త్రీలు ఏది చెప్తే అది పురుషులు కదా, ఎలా తిప్పితే ఎలా. అర్థమైందా? ఆమె ఇచ్చిందంటే ఈయన తినేశాడంట. ఈయనకి జ్ఞానం ఎక్కడ ఉంది? అంటే దేవుని మాట కంటే తనకు తోడుగా ఇచ్చిన స్త్రీ మాట ఎక్కువైపోయింది. దేవుని కంటే ఇప్పుడు ఎవరి మాట ఎక్కువైపోయిందండి? ఎవరి మాట ఎక్కువైపోయింది? ఆల్రెడీ మహిళల రాజ్యం. ఏ రాజ్యమో? బస్ ఫ్రీ, ఏంటి రేషన్ కార్డు, ఆల్దే ఫోటో, అంత మహిళలదే రాజ్యం. ఇదంటే మమ్మల్ని ఎలా అంటారు? అంటే దేవుని కంటే ఏం చేస్తున్నావు నువ్వు? నీ భార్య మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని కంటే నీ భర్త మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. దేవుని కంటే నీ పిల్లలు చెప్పినట్టుగా నువ్వు నడుస్తున్నావు. తర్వాత నువ్వు కూడా పడిపోతున్న సంగతి నీకు తెలియదు. పిల్లల దోషం తండ్రుల మీద కూడా తీసుకొస్తాడన్న దేవుడు. అర్థమైందా? తండ్రుల దోషం పిల్లలే కాదు, పిల్లల దోషమో తీసుకురాలేదో చెప్పండి. పిల్లల దోషం ఏ తండ్రి మీద తీసుకొచ్చాడు మీరే చెప్పాలా? మీరందరూ వాక్యం విన్న వాళ్ళు. పిల్లల దోషమో ఏ తండ్రి మీద తీసుకొచ్చాడు? వెరీ గుడ్. ఏలియే కాదు, ఏలి గొప్ప దైవ సేవకుడు, 10 మందికి బోధించేవాడు, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చిన న్యాయాధిపతి, జడ్జి కూడా. అలాంటి వ్యక్తి
ఏం చేశాడు? పిల్లలు తప్పు చేస్తే ఆ పై మాటకి నాలంటో లేదని అనుకుంటారంటే, అలా అలా ఏంటి అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, గద్దించేవాడంట, అంతేనంట. కానీ ఎప్పుడు వారిని అడ్డగించలేదంట. తెలుసా మీకు? చదవని ఆ మాట. రండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము మొదటి గ్రంథమా రెండో గ్రంథమా మొదటి గ్రంథం, రైట్. నేను రెండో గ్రంథం తీశాను, ఒక్క నిమిషం. రండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. అందరూ చదవండి, 24 చదవండి. నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినడం మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమింప చెప్పాడు దేవుడు. నా కుమారులారు, ఎందుకయ్యా ఇలాంటి పాపం పనులు చేస్తున్నారో దేవుని మందిరంలో ఉండి? చెప్పినాడంతే. ఏం చేశాడు? చెప్పాడు. మరి చెప్పకపోతే బాగుంది కదా అంటారు కదా. ఈయన ఒక పాస్టర్ అయ్యింది, వాళ్ళ పిల్లలకే చెప్పుకోలేకపోతున్నాడు అంటారు కదా. పై మాటకి ఏం చేసేవాడు? అరే నా కొడుకు కుమారులారా, ఇలా చేయకూడదురా, ఇది తప్పురా, ఇలా చెప్పేవాడు అంతే పై మాటకి. సరే, ఇంకా క్రిందకి వెళ్దాం. 3వ అధ్యాయంలో రండి. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందరూ చదవండి ఆ మాట. 3వ అధ్యాయం 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతనికి ఇంటికి నిత్యమైన శిక్ష విధి నేను అతనికి తెలియజేయుచున్నాను. అది మాట చెప్పాడే కానీ అక్కడ ఏమన్నాడు? ఇక్కడ శాపగ్రస్తులుగా అయిపోతున్నారు ఈ పిల్లలు అని తెలుసుండి వారిని ఏం చేయలేకపోయాడంట? అడ్డగించలేదంట. ఎలా అడ్డగించాలనే? డాడీ ఒక 1000 రూపాయలు ఈరోజు మా ఫ్రెండ్స్ది అకేషన్ ఉంది, పట్టుకెళ్ళు, ఇచ్చేస్తావు. ఏంటి కారణం? ఏంటి చెప్పరేంటండి? బిడ్డ మాట అయినా వింటావా కానీ నీ దేవుని మాట వినవు. అర్థమైందా? నీ కుమారుని కోసమో 1000 ఏంటి 1,00,000 అడిగినా ఇచ్చేస్తుంది. ఎంజాయ్ చేసుకోరు. చేయలేదా? తండ్రి ఇవ్వలేదండి. ఆడు ఏం చేశాడు? ఆస్తి పట్టిపోయాడు, శుభ్రం తిన్నాడు, తాగాడు, పాడు చేశాడు, అయిపోయింది. చివరిగాడు పందులు తిని పొట్టు తినాలని ఆశపడ్డాడంట. అయితే దేవుని కొరకు దాదాపుగా 3 ఏళ్ల బట్టి చూస్తున్న ఆ మందిరం ఏంటది, ఆ వాష్రూమ్స్ పనిగా కట్టేసి అలాగ టాప్ లేకుండా ఉంది. అది ఇంత కూడా నీకు మెదడం లేదు. నీ బిడ్డలు అడిగితే నీ వేలు ఖర్చు పెడతావు. అంటే ఎవరిని ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు? ఎవరి మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? దేవుని మాటకి, పిల్లల మాటకి. ఈరోజు పిల్లలు పాడవడానికి కారణం వాళ్ళ కాదు, నీవే ఆ దోషివి నీవే. ఏలి చెప్పాడంతే. ఏమన్నాడు? రే అలా చేయకూడదురా, అలా చేయకూడదురా అంటే సరిపోయిందా? ఏమయ్యా గురించి అలాంటివి సరిపోతుందా? ఆడికి ఇవ్వాల్సిన కట్ చేసేయి, ఏది ఇవ్వకూడదు కట్ చేసి పడాయి. అడిగాడు, లేదు. బండి అడిగాడు, లేదు. బండి అంటే ఈరోజు కార్లు కూడా కొని ఇచ్చేస్తున్నారు పిల్లలకి. బండ్లు సరిపోతలేదంటే వీళ్ళకి కార్ల మీద. నేను చూస్తున్నానండి అలాంటి వాళ్ళని. డబ్బు ఏం చేయాలో తెలియట్లే. ఇలాంటికి పిల్లలను పాడు చేసేస్తున్నారు. చివరికి ఏమైంది? అడ్డగించలేకపోయాడు. వారిని ఏం చేయలేకపోయాడు. అందుకే ఏలి చచ్చాడు, కుమారులు చచ్చారు, కోడళ్ళు కూడా చచ్చిపోయారు. చేసుకున్న పాపానికి ఏమయ్యారంట? వాళ్ళ భార్యలు కూడా చచ్చిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అది. కుటుంబమే నాశనం అయిపోయింది. కారణం ఎవరు? మీరే కదా? తల్లిదండ్రులే కాదా? చెప్పండి. తండ్రినా కారణము? పిల్లలా? చెప్పారంటండి. ఎటన్నా బాధ? వాక్యం 2 అంచులు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మరి జాగ్రత్తగా ఉండండి. తండ్రే, పిల్లలు కూడా. పిల్లల పాపం ఎవరి మీదకి వచ్చింది? వీళ్ళు చేసిన పాపానికి తండ్రి కూడా చచ్చాడయ్యా, గొప్ప సేవకుడైనా. అయ్యో మనసం పోయిందా, ఇజ్రాయేలు పట్టిపోయారా, గుండె అవ్వచ్చు అంటే ఆవేశం పెరిగిపోయింది. మెడ విరిగి బహు స్థూలగాడంటే కొంచెం పొట్టున్నవాడు ఇలాగ అలా పడిపోయాడు. మెడ విరిగిపోయి చచ్చిపోయాడు. ఈ పాపం ఎవరు తీసుకొచ్చారు తండ్రుల మీదకి? పిల్లలే. కుమారులు అంటే కుమార్తెలు లేరేంటి? అక్కడ కుమారులు అన్నారు కానీ కుమార్తెలు కూడా. ప్రియ సోదరుడా, దేవుని మాట నిరాకరించబోకు. దేవుని మాట కంటే ఎవరి మాట ప్రాధాన్యత ఇచ్చాడు? ఆదాము భార్య.
ముంచేసింది భార్య. ఏంటది? ముంచేసావే బాబు నువ్వు. అదే చెప్పాడు అయ్యా, నీవు నాకు ఇచ్చినా ఈ స్త్రీనే. తెలీదా నీకు? దేవుడు చెప్పాడు కదా తినొద్దని. ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఆ రోజే చచ్చిపోయాడు. దేవుని యొక్క సన్నిధిలోంచి వెలివేయబడ్డాడు. మీకు అర్థమైందండి? ఏంటంటే జీవవృక్షాలు ఫలాలు తినే భాగ్యం లేకుండా కోల్పోయాడు. జీవవృక్ష ఫలాలు తింటే నిత్యమో జీవించి ఉంటాడు. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తినే భాగ్యం లేదు. మంచి చెడుల వృక్షం తింటే చచ్చిపోతాడు, ఇంకా జీవించలేదు, చావు తెచ్చిపెట్టుకున్నాడు. అర్థమైంది? ఎందుకు పాడినాం ఆరాధనలు? ఏ పాటది? ఆది అదాము మరణ శాసనము మా శరీరములన్ ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముల్లు విరచి మరణము గచిన మా ప్రభువా, మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. ఆది ఆదాము మరణ శాసనము ఏలేదిగా ఉంది. లేకపోతే అంతకుముందు మరణమే లేదండి. చంపడానికి దేవుడు చేయలే, చావు తెచ్చి పెట్టుకున్నాడు. ఎవడు? ఇటు ఆత్మీయంగా చేశాడు, భౌతికంగా కూడా ఏం చేశాడు? ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి అతడు కూడా ఏమైపోయాడండి? చచ్చిపోయాడు. లేకపోతే మరణం అనేది లేదు. ఈ చావడానికి కారణం ఏంటి? జీవవృక్ష ఫలాన్ని కోల్పోయాడు. జీవవృక్ష ఫలాన్ని కోల్పోయాడు. జీవం లేని ఫలాన్ని తిన్నాడు, చచ్చిపోయాడు. అందుకే అన్నాడు మారు మనస్సు పొందుము అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకి, మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందకపోతే నేను నీతో యుద్ధము చేస్తానంటాడు, నీతో యుద్ధము చేస్తానంటాడు. చూడండి, ఇక్కడ మనము చూస్తే మారు మనసు పొంది మనము సరి చేసుకుంటే నిజముగా ఇక్కడ ఏమన్నాడు? 17వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు నేను జయించే వారముగా ఉండాలి. జయ జీవితం మనకు అవసరం. జయిస్తే ఏముంది? మరుగైన మన్నా భుజింపనిస్తాడంట. మరి అతనికి తెల్ల రాతిని ఇస్తాడంట. ఆ రాతి మీద క్రొత్త పేరు, న్యూ నేమ్, క్రొత్త పేరు కూడా దేవుడు ఇస్తాడంట. ఎల్లమ్మ, పుల్లమ్మ, అచ్చమ్మ పేర్లని పోతాయి. ఇవన్నీ మంగమ్మ, పోలేరమ్మ ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు కొంతమంది మారినారు కదా, మారి లేట్ ఇంగ్లీష్ పేర్లు, ఇది బ్లైడ్ అండ్ రాజులు అంట, రాజు కొత్త కొత్త పేర్లు వచ్చేసినాయి. ఇప్పుడు గోల్డెన్ రాజులు ఇలాంటివి వచ్చేసినాయి. సరే, ఈ పేర్లు ఉండవు, ఇంకా ఈ పేర్లు ఏముండవు. క్రొత్త పేరు దేవుడు ఇస్తాడు. ఎవరికి? దేవుని మాట వినిన వారికి. ఎవరికండి? దేవుని మాట వినాలా. దేవుని యొక్క మాటను నిరాకరించకూడదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం యొక్క ప్రయాణంలో దేవుడు వారిని రమ్మన్నాడు, నడిపించాడు, ఎర్రసముద్రం దాటించాడు. మరి వాళ్ళు బొవ్వ పెట్టాలి కదా, భోజనం పెట్టాలి కదా. భోజనం లేకపోతే ఎలా బ్రతుకుతారండి? వాళ్ళు బ్రతుకుతారా? భోజనం లేకపోతే ఈ శరీరం బ్రతుకుతుందా? ఈ ప్రాణము బ్రతకదు. కనుక భోజనం పెట్టాలి కదా. మరి వాళ్ళకి ఎంతమందికి? 6 లక్షల కాల్బలం, అంటే 6 లక్షలు యుద్ధము చేసే సైనికులు దాంట్లో ఉన్నారు. ఇంకా పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, యుద్ధం చేయలేని వాళ్ళు, నడివయసు వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షలే. వాళ్ళు లెక్కించలేదు ఇక్కడ. ఇజ్రాయేలు వారిని ఇక్కడ ఈయన అంటాడు, బిలాం అంటాడు. నాకు చాలా ఇష్టమైన మాట, చదవండి మాట. సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండము చాలాసార్లు చెప్పినాను, మరొకసారి సందర్భం వచ్చింది కనుక మరొకసారి వాటిని మనం ఒకసారి చూస్తాం. ఎన్నో అధ్యాయం అంటే 23వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండము 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టారంటే, ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేలు మొదలుకొని ఇప్పుడు ఇజ్రాయేలుకు పుట్టిన సంతానము, ఐగుప్తు నుంచి కానాను దేశం ప్రయాణమైన సంతానము 4వ పాలంట. అంటే 4వ తరం. పాలంటే 4వ తరం. అంటే యాకోబు యొక్క 4వ తరాన్ని ఎవరు లెక్క పెడతారో, అంటే మా వల్ల కాదు. అక్కడ ఏమన్నాడు? అక్కడ ఎవరు లెక్క పెట్టగలరో లెక్కించడానికి మా వల్ల కాదు. ప్రభు అన్నాడు, అబ్రామా ఇట్రా. ఏంటి ప్రభా? చెప్పు.
ఇదోసారి ఆకాశం వైపు చూడు, ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు. రాత్రి వేళ నీ సంతానాన్ని అలా చేసేస్తాను. లెక్క పెడతావా? నేను నక్షత్రమును లక్ష్య పెట్టానన్నవాడు ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అన్నా ఉన్నాడా? ఉన్నాడండి? శాస్త్రజ్ఞుడు ఎవరైనా ఉన్నాడా? పోనీ మీరు ఎవరైనా లెక్క పెట్టారా? పోనీ తణుకులో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టారా? నీ వల్ల కాదు. ప్రపంచం ఎందుకో తనకే లెక్కించలేవు నువ్వు. ప్రభువా నా వల్ల కాదు, అలా చేసేస్తాను ఈ సంతానాన్ని. అదిగో ఇసుక, అది చూడదు ఏంటి, ఎడారి ఇసుక భూమి, దాన్ని లెక్క పెడతావా? నా వల్ల అయితే కాదు తండ్రి. నీ సంతానాన్ని ఏం చేస్తానో ఇసుక రేణువుల వలె చేసేస్తాను. అంటే ఎవరు లెక్కించలేనంత జనం, ఎవరు లెక్కించలేనంత సైన్యంగా నేను చేసేస్తాను. దేవుడు వాగ్దానం చేసినాడు. కనుక యాకోబు యొక్క రేణువులను ఎవరు కూడా లెక్కించలేరు. ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు కూడా లెక్క పెట్టలేరు. అలాంటి జనము అక్కడ ఉన్నారు. ఎక్కడ? దేవుడు నడిపించే ప్రయాణంలో ఉన్నారు. లెక్క పెట్టలేనంత జనానికి భోజనం ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెట్టగలరు? ఎవరు పెడతారు? ఎవరు వండుతారు? వంటలారుపు ఎవరు చేస్తారు? ఆ దారిలో నీళ్ళే దొరకని ప్రదేశాలు అవి. అలాంటి వారి కోసము దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆకాశానికి పరమండలము నుంచి మన్నాను కురిపించాడంట. మంచు పడేదంట. మంచు పడిన తర్వాత కొంచెం ఎండ వచ్చేసరికి ఏమైందంటే అది ఆ ఎండ వేడిమికి తెల్లని కణాలాగా ఇరిగిపోయి పాలు ఇరిగిపోతే చూడండి, పాలు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి. మీరు బాణాలు సరిగ్గా కట్టకపోయినా, లేదా పాలు తెచ్చేవాడు ఏదన్నా సరిగ్గా దాన్ని శుభ్రం చేసి తేలైపోయినా ప్యాకెట్ తెచ్చిన ఏమవుతుంటే ఆటోమేటిక్ వేయగానే ఇంత పలుకుల కింద ఇరిగిపోతాయి. అలాగా ఇరిగిపోయేదంట మంచు. ఇరిగిపోయిన ఆ మంచు కణాలు తెల్లగా కనబడాయి. ఎలా కనిపించాయంట? కొత్తిమీర గింజ ఎలా ఉంది? రౌండ్గా తెల్లగా ఉంటుంది చూడండి. అలా కనిపించిందంట. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాదు. ఇదేమిరా అని చెప్పుకుంటూ వాళ్ళు అనుకున్నారు. మోషే అన్నాడు, దేవుడు మీకు ఇచ్చిన ఆహారం అంటే దానికి ఇశ్రాయేలు ఏమని పేరు పెట్టారంటే మన్నా. ఏమని పేరు పెట్టారు? మన్నా. అమ్మా, తింటే ఎంత రుచి అంటే తేనెతో కలిపిన అపూపము. తేనె కూడా ఇప్పుడు ఈ తేనెలు ఏమున్నాయి? బెల్లం పాకం ఎట్టేసేసి ఎక్కడో ఒక తేనె ఊడిపోయిన ఇదేంటిది ఆ పట్టు దొరికితే బకెట్లో పెట్టేసేసి దాంట్లో పాకం పోసి ఇదే తేనె సరే జనం అందరూ కొనేస్తున్నారు. వీళ్ళ దగ్గర తేనె ఎక్కడ ఉందని? బెల్లం పాకం. అది అసలు తేనె తింటే ఉంటుంది. షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు ఆ తేనె. మీకు అర్థమైందా? ఈ తేనె తింటే షుగర్ పెరిగిపోతుంది. అసలు తేనె తింటే షుగర్ మాత్రం పెరగదు, కంట్రోల్ అవుతుంది అన్నమాట. దాంట్లో అంత మధురాన్ని దేవుడు పెట్టాడు. సరే, ఏదేమైనా కానీ తేనెతో కలిపిన అపూపము ఆ ఆహారము బాగా మెచ్చుకున్నారు వాళ్ళందరూ. ఎవరు? ఇక్కడేమో కీరగాయలు దోసగాయలు ఎప్పుడు ఇయ్యే కదా. ఏం తిన్నారో? ఉల్లిగడ్డలో ఐగుప్తు దేశం అయ్యే తిన్నారు. ఇది తెలియని ఆహారము, చాలా బాగుంది. అక్కడికి మోషే చెప్పాడు, ఏ రోజుకు కావాల్సిన ఆహారం ఆ రోజుకే సమకూర్చుకోండి, మళ్ళీ ఉదయం దాకా పెట్టుకోవద్దు. రేపు ఉదయం మరలా వస్తుంది. అయితే విశ్రాంతి దినాన్ని మాత్రం ఏం చేయాలా? రేపు విశ్రాంతి దినం మనకి ఈ రోజు ఏం చేయాలంటే అంటే రేపు కురవదెక్క. విశ్రాంతి దిన ఆహారం కూడా కురవదండి, జాగ్రత్త. నువ్వు వండుకొని తినేసి తాగేసి సాయంకాలం కూడా కూరలు వండుకొని వస్తున్నావు ఇక్కడికి. సాయంకాలం కూడా ఏమైపోవాలా? నీ కూర రెడీ అయిపోవాలా, అప్పుడు రావాలా. ప్రార్థన లేట్ అయిపోయినా పర్లేదు, ప్రార్థనకి లేట్ అయిపోయినా పర్లేదు, అన్ని చక్క పెట్టుకుని రావాలా. నీలాంటి వాళ్ళు కూడా ఏం చేశారంట? జాగ్రత్తగా దాయొద్దురా బాబు, రేపు మళ్ళా రేపే కురుస్తుందని చెప్తే ఏం చేశారని కొంతమంది ఈ కక్కుర్తి ఉంటారు కదా, ఈ మిశ్రిత జనం వీళ్ళ ఉన్నారు. వాళ్ళే కాదు బాబు, వాళ్ళకల్లా అనడం ఎందుకు? ఎలా బుద్ధి ఏమైంది? ఈ కక్కుర్తి పడ్డ వాళ్ళందరూ అంటే ఇంకా కొంత భోజన ప్రియులు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భోజన ప్రియులు ఏదో తినేసాం, మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆకలి అయితే ఎవరు పెడతారు? మిరపకాయ బజ్జీలు కూడా లేవు, ఏం లేవు, దాచుకున్నారంట. ఏం చేశారు? కొంత దాచుకుంటే అదేమైందంట? పురుగు పట్టి కంపు కొట్టింది. అర్థమైందా? పురుగు పట్టి మోషే తెలిసింది విషయం. ఏం చెప్పండి మీకు? ఏం చేశారు? మాట వినలే. ఉంది కదా, దేవుడు ఇస్తానన్నాడు కదా, మందిరంలో చక్కగా ప్రేమ విందు ఉంది, అందరికీ మెసేజ్లు వచ్చినాయి కదా. ఇంటికాడ ఎందుకు నీకు వంటలార్పు? సాయంకాలం ఉండదా? దాంట్లో పడేస్తే సాయంకాలం తెచ్చుకోలేవు నువ్వు. జాగ్రత్త, కొంపు కొట్టింది. ఏం కొట్టిందంట? నీ జీవితాన్ని కంపు చేసుకోకు. అర్థమైందా? నీ జీవితాన్ని కంపు చేసుకోకు.
ఇప్పుడు కొంపు కొట్టింది. కొంపు కొడితే ఏమైందంట, మోషే గారు అన్నాడు, ఎందుకు అలా చేస్తున్నారు, కోపపడ్డాడు. లోబడి వాళ్ళు లోబడ్డారు. ఆ కొంపు కట్టింది ఏం చేస్తారు, తింటారా? పడేయవలసిందే. అయితే మనం ఇంకా చూస్తే అంటే రిఫరెన్స్ తీయించడానికి టైం లేదు. నిర్గమకాండము తీనవసరం రాసుకోని అవసరం అయితే 16, 19, 20లో మాట ఉంటుంది. నిర్గమకాండం 16, 33, 34లో ఏముంటుందంటే, యేసుప్రభువారు అన్నాడు, మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు తిన్న మన్నాను ఏం చేయాలంట, కొంత తీసి ఏం చేయాలంట, యాపాలో ఆ దశమభాగం, యాపాలో ఒక భాగం తీసి ఏం చేయాలంట, దాచిపెట్టమన్నాడు. ఎక్కడ? మందసములో, దేవుని మందసంలో పెట్టమన్నాడు. యెహోవా సన్నిధిని ఉంచాలి, మళ్ళా దేవుని మందులో పెట్టాలా, మందసం కొంత తీసి పెట్టాలా. ఇదేంటండి, వాళ్ళు దాచుకుంటేనేమో కొంపు కొడతాం ఏంటి, ఈయన దాయమంటం ఏంటి? వాళ్ళనేమో దాచుకోవద్దు అన్నాడు. ఇక్కడ మోషే అహరోనులతో ఏం చెప్పినాడు, మీరు ఇక్కడ చదవన్న మాట, చదవమ్మ మాట 16, 33, 34 నిర్గమ. ఓ గిన్నె తీసుకో, ఒక ఓమేరు మన్నాను పోయి ఓమేరు మన్నాను పోయాలి దాంట్లో. నువ్వు అంటే కొలత కూడా చెప్పాడు, ఎంత మన్నా పోయాలో. మరి ఆ కొలత పాత్ర ఉన్నాయి మనకైతే. తవలంటే తెలుసు కానీ ఓమేరులు ఇవన్నీ మనకు తెలియదు, కొంచెం అవి తెలుసు కానీ. సరే, ఇక్కడ ఓమేరు, ఈ ఓమేరు లో మన్నాని తీసుకుని ఒక గిన్నెలో పోసి అది ఎక్కడ ఉంచాలంట? ఓమేరు అనగా యాపాలో దశమ భాగం అంట. మళ్ళా ఇక్కడ ఇంకో మాట ఇచ్చినాడు, యాపాలో దశమ భాగం. అయితే యాప ఇంచుమించు 2 సేరుల నరాన్ని, అంటే కొంత టాలీ చేశారు అంతే. వాళ్ళు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు ఆ బైబిల్ పండితులు. 2 సేర్లు, 2 సేర్లు అంటే 4 తవలు, అంతేనా? సేరుకెన్ని ఇప్పుడున్న జనాలకు తెలియదు, ఒక గ్లాస్ తీసుకోవడం, బియ్యం పోసేసుకోవడం అంతే. సేరుకెన్ని 2, కొంచానికి ఎన్ని? ఇశ్రాయేలుకి బాగానే గుర్తుంది. కొంచానికి ఎన్ని? 8. అంటే కొంచెములో సగం 4, అర కొంచెం. ఒక మన భాషలో ఎంత? అర కొంచెం మన్నాను తీసుకోవాలా. అర కొంచెం మన్నాను తీసుకొని ఒక గిన్నెలో వేసి అది ఎక్కడ ఉంచాలా? యెహోవా సన్నిధిలో ఉంచాలా. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దాచుకోవద్దని దాచుకున్నారు కనుక 24 గంటలకే కొంపు కొట్టింది. దేవుడు దాయమన్న మన్నా, ఈ అర కొంచెం మన్నా, ఈ 2 సేర్లు మన్నా దాస్తే 40 సంవత్సరాలు ఉన్నా కానీ ఏం చేయలేదంట. అది ఇదేంటిరా, ఇదేమి విచిత్రం, ఇదేమి విచిత్రం, సేమ్ అదేమన్నా. అర్థమైందా? అంటే దేవుని మాట అంతా ఏం చేయాలా? జీవము గలది. దేవుడు ఏది చెప్తే అది చేయాలా. మనకి ఎక్కువ అలవాటు ఏంటంటే చెప్పంది చేస్తాం, చెప్పింది చేయం. ఇలా బ్రతకండి అంటే అలా బ్రతకం, మన ఇష్టం కదా. ఏదో వచ్చా పాస్టర్ గారు అడిగితే ఏదో కథ చెప్తే అయిపోతుంది అంటే, ఏమయ్యా ఎందుకు రాలేదంటే అలాగయ్యా ఇలాగయ్యా, ఏమ్మా ఎందుకు రాలేదంటే ఏం లేదు పాస్టర్ గారు ఇది అయిపోయింది. ఒక స్టోరీ చెప్తే అయిపోతుంది అంతే కదా, నోరే కదా. అందుకే ఈ నాలుకని ఏమన్నాడంటే మోసకరమైన నాలుక. ఆయన నీకేమేస్తాడు తెలుసా? తంగెడి నిప్పులతో కూడిన బాణం, నిప్పుల బాణం వేస్తాడంట నీ నాలుక మీద. జాగ్రత్త. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో, ఎన్ని మోసాలు చేస్తున్నావో, దేవుని సేవకుని ఎన్నిసార్లు ఒప్పుకొని దేవుని దగ్గర నువ్వు దారి తప్పిపోతున్నావో, మోసగాలకు నిప్పుల బాణం వేస్తాడు దేవుడు, కాలిపోతావు. నిజంగా 24 గంటలు దేవుడు దాచిపెట్టుకోవద్దు అంటే వాళ్ళు దాచిపెట్టుకున్నారు, కొంపు కొట్టింది. కానీ దేవుడు దాచమన్నాడు యెహోవా సన్నిధిలో, అది మాత్రం ఏం చేయలేదంట. 40 సంవత్సరాలు అయినా కానీ అలాగే తాజాగానే ఉందంట, తినేవచ్చంట, అలా ఉందంట. ఆయనలో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. చిన్నవాడ లే అనగానే లేచేవాడు, కుష్ఠరోగి బాగుపడంటే బాగుపడేవాడు, గుడ్డివాడ కళ్ళు తెరవంటే తెరిచే, ఆకాశమా కలుగు అంటే కలిగింది. ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. ఆయన మాటను మనము నిరాకరించకూడదు. ఇశ్రాయేలు ప్రజలను నిరాకరించారు, కొంపు కొట్టిన జీవితాలు అయిపోయాయి. దేవుడు దాయమన్నాడు, 40 సంవత్సరాలైనా కానీ మన్నా పాడు కాలేదు, తాజాగానే ఉంది. నీ జీవితంలో కూడా ప్రభు సన్నిధిలో మనము అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో మనం ఏం చేయాలా? దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయనే మనల్ని ఏం చేస్తాడో పాడినాం కదా, సర్వశ్రేష్ఠుండా ప్రభువా, సర్వ ప్రధానుండావు నీవే,
నీదు చిత్తం నెరవేర్చుకో, నీదు ప్రభుత్వమందున్న. ఇంకో శరణం ఉంటుందండి, దాచబడితిని నీ యందు. ఏంటో శరణం అది? నా యందున్న ప్రభువా నీవే శుభనిర్తి. అమ్మ పాడితే ఆ పాట తీయండి త్వరగా. మహాసమర్థ్య వయస్సు ఆ చరణం కావాలి మనకి. ఏ చరణాలు పాడితే ఇప్పుడు ప్రజెంట్ నాకు అది ఉపయోగం కాదు. ఎన్నో చరణం అది? నా యందు, ఇది దాచబడి తిని నీ యందు. అంతసేపు తీశారా? 193 ఎంత ఉంటుందండి? పాడినాయన ఏంటిది? ప్రభు నీవే నాదు జీవము, నేను పూర్తిగా మృతుడను, దాచబడి తిని నీ యందు, స్థిరపరచితివి నన్ను. నీవే ప్రత్యక్షమై మహిమయందు, ప్రభు నిన్ను స్తుతించేదాను. ఆయన ఎందు మనం దాచబడిన వారంగా ఉండాలా. ఆయన సన్నిధిలో మనం ఉంటే ఆయన దాచేవాడిగా ఉన్నాడు. ఆయన దాచేవారు ఎలా ఉంటారంట? ఇశ్రాయేలు ప్రజల 40 సంవత్సరాల ప్రయాణంలో దాచబడిన మన్నా ఎంత తాజాగా ఉందో నీ జీవితం కూడా అంత తాజాగా ఉంటుంది. 34 కీర్తన 5 వచ్చిన చదవండి. కీర్తన 34:5 త్వరగా చదవాలా? అవ్వలేదు ఇంకా, అక్కడ టైం అయిపోయింది. 34:5 చదవాలా? వారి ముఖములు ఎన్నడునో ఏం చేయలేదు, లజ్జింపకుండెను. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? దేవుని మాట విందామా? దేవుని మాట వింటే వీళ్ళతో అన్నాడు, పెర్గంలో ఉన్న సంఘాన్ని అన్నాడు, మారు మనసు పొందండి, లేకపోతే నా నోట నుండి వస్తుంది దానితో మీతో యుద్ధం చేస్తానంటాడు. చూడండి, మరి జయిస్తే కనుక దేవుని మాట విని సరి చేసుకుంటే ఈ విషయాల్లో మన జయ జీవితము, విగ్రహారాధన మీద, జారత్వం మీద, నికోలేతల బోధల మీద జయ జీవితం మనకుంటే ఏమిస్తాడంటే ఆయన అక్కడ 3 బహుమతులు ప్రకటించాడు. మొదటి బహుమతి ఏంటి? మరుగైన మన్నా. రెండవది తెల్లని రాయి. మూడవది ఆ రాతి మీద క్రొత్త పేరు. నిజంగా నేను ముగించాలనుకున్నాను కానీ సమయాన్ని బట్టి నేను ఆఫ్ చేస్తున్నాను. దేవుని చిత్తమైతే మన్నా గురించి, తెల్లని రాయి గురించి, ఆ క్రొత్త పేరు గురించి వచ్చే వారం మనం దాన్ని ధ్యానం చేస్తాం. కనుక దేవుని ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట నేను వింటున్నానా లేదా? దేవుని మాట ఎలా మాట్లాడతాడైనా? వాక్యము ద్వారా. అది 2 అంచుల కాదు, ప్రాణ ఆత్మ కీళ్ళు మూలుగులోకి వచ్చేస్తుంది. నా మాట కాదు, దేవుని మాట వినడు చాలు. దేవుని మాట అంటే మీ బ్రతుకులు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. వినకపోతే కుటుంబమే లేదు అక్కడ. ఎక్కడ? ఏలీ కుటుంబం. అర్థమైందా? దేవుని మాట వినండి, మీరు స్థిరపడతారు. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ అంతటా మీరు మీ స్వేచ్ఛా జీవితాలుగా బ్రతకండి. నిన్ను ఒకరు బ్రతికిస్తున్నారు, దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు కనుక నువ్వు బ్రతుకుతున్నావు. పరీక్ష చేసుకో. దేవుని మాట వింటే వారి ముఖాలు ఎలా ఉన్నాయి? తాజాగా ఉంటాయి. నీ ముఖం తేజరిలేదుగా ఉంటుంది. 40 సంవత్సరాలైన మన్నా అలాగే ఉంది. దేవుని మాట వినలేదు, 24 గంటలకే కొంపు కొట్టింది. ఒక రోజులోనే ఏం చేసింది? అది జీవితం పాడైపోయింది. పాడు చేసుకుంటావా? కొంపులా చేసుకుంటావా? కొంపును భరిస్తావా అండి? మన బారంట పోతున్నాం, మురుకో భయంకరమైన పీను కొంపు వస్తే నువ్వు భలే వస్తుంది, భలే ఫలవాసనని పిలుస్తావా? వెంటనే ఏం చేస్తావు? ఆ శ్వాసనకి అడ్డు పెట్టేసుకుంటాం, పీల్చలే. జాగ్రత్త, జీవితం పాడు చేసుకోకు. ఇప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దేవుని మాట విను. తీర్పు ఉంది. దేనికి తీర్పు? మంచి చెడులకు తీర్పు. నువ్వు చేసినవి మంచివైనా తీర్పులోకి వస్తాయి, చెడ్డవైనా తీర్పులోనికి వస్తాయి. రాదనుకోకు. ఈ తీర్పులో నువ్వు పాస్ అవుతే గనక, లేక ఈ తీర్పులో దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. ఎక్కడికి? మరుగైన మన్నాకు, తెల్లని రాయికి, తర్వాత ఒక క్రొత్త పేరు కూడా ఇస్తాడు. అది పొందిన వాళ్ళకే కానీ ఎవరికే తెలీదు. ఆదామావలు ఏ మన్నానైతే పోగొట్టుకున్నారో, ఏ జీవవృక్ష ఫలాలైతే పోగొట్టుకున్నాడో అదే జీవవృక్ష ఫలాలు నువ్వు తింటావు. అది తిన్న వాళ్ళకి ఏముండదు? మరణం అనేదే ఉండదు. కనుక ప్రియా సహోదరుడా, మరి దేవుడు మన పరీక్ష కొరకే కొన్ని తీర్పులు భూమి మీద ఉన్నాయి.
ఆయన పరీక్షించే దేవుడు. మనకు మనం పరీక్షించుకోవాలి. మనకు మనం ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచి ఆరంభం అవుతుందంట. చదువుదామా ఆ తీర్పు గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17 రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:17. ఫస్ట్ పీటర్ చాప్టర్ 4:17. త్వరగా. తీర్పు ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని ఇంటిలో నుంచే తీర్పు వస్తుంది. అక్కడి నుంచే ఆరంభం అవుతుంది. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. రోమా 14:22 చదవండి. ఇప్పుడు రోమా పత్రిక 14:22. రోమన్స్ చాప్టర్ 14:22. త్వరగా. అలా వచ్చాయి ఖాళీ ఉంది కదా. ఏమన్నాడు ఇక్కడ? తనకు తానే తీర్పు తీర్చుకున్నవాడు. నీకు నీవే. మరుకొరింది 11:28 ఏం చెప్తుంది? కాబట్టి ప్రతి మనుషుడు నీకు నీవే పరీక్ష. ఈ పరీక్ష ఏంటి? నీకు నీవే ఏం చేయాలా? తీర్పు తీర్చుకోవాలా. ధన్యుడు. నీకు నీవు ఎలా తీర్చుకోవాలా? నేను ఎలా ఉన్నానో? నేను దేవుని మాట విన్నానా? ఇజ్రాయేల్ ప్రజలు వినలేదు, కొంపు కొట్టింది. దేవుని మాట విన్నారు, ఏం చేశారు? అక్కడ తాజాగా ఉంది మన్నా. అలాగే దానిని బట్టి నీకు నీవే తీర్పు తీర్చుకో, టాలీ చేసుకో. నీ జీవితం ఎలా ఉంది నీకు అర్థమైపోతుంది. నీ బ్రతుకు ఎలా? నేను ఒకసారి అనుకుంటాను, నా బ్రతుకు ఎలా ఉంది కదా, ఏమిరా ఈ బ్రతుకు, ఎందుకు వచ్చిన జీవితమో, ఎందుకు ఈ జీవితాన్ని ఎలా పాడు చేసుకో. ఒక్కోసారి చాలా బాధపడుతూ ఉంటాను. నాలో నేను కుమిలిపోతూ ఉంటాను. నాకు నేనే తీర్పు తీర్చుకుంటూ ఉంటాను. అర్థమైందా? అలాగే నీకు నువ్వు తీర్పు తీర్చుకోవాలా. నీ జీవితం ఏంటో నీకు తెలుసు, నీ బ్రతుకేంటో నీకు తెలుసు, నీ తలంపేంటి నీకు తెలుసు, నీలో మంచి ఉందా చెడు ఉందా నీకు తెలుసు. తనకు తాను తీర్చుకునేవాడు ఎలాంటి వాడంట? ధన్యుడంట. ఆ ధన్యత నీకొద్దా? దేవుడు తీర్పు తీర్చేవాడున్నాడు, ఒకడున్నాడు, మర్చిపోవద్దు. ఆయన మాట నిరాకరిస్తే నువ్వు తీర్పులకు రావాలి. మంచి చెడులు మొదటి నుంచి ఏం చేస్తున్నాయి? వెంబడిస్తున్నాయి మనిషిని. మంచి చెడు అనేది పోలేదు, అక్కడ ఆది నుంచే వస్తుంది. ఇది క్రీస్తు న్యాయపీఠం మీద ఏం చేయాలా? మనం నిలబడాలా. దేవుడు అడుగుతాడు, ఎలా నిలబడతావు? దోషిగా నిలబడతావా? నిర్దోషిగా నిలబడతావా? దోషులకు నరక శిక్ష, నిర్దోషులకు తెల్లని రాయిస్తాడు. దేవుని చిత్తమైతే వచ్చి వారం మనం ధ్యానం చేసుకుంటాం. మనకు మనమే పరీక్షించుకొని ఆ బలలో చేవేద్దాం. మన జీవితం ఏమైందో వాక్యం ద్వారా మనం విన్నాం. అలా ఉండనట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక. ప్రార్థన చేయండి. రవితేజ ప్రార్థన చేయండి. అలాగే ప్రభా, బల్లో ప్రభా మేము చేవేస్తుండగా ప్రభా తనకు తాను తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు అన్నాం. అందరికీ వందనాలు. ఆ ధన్యత మాకు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం విన్నామో, ఎవరైతే ప్రక్షాళముగా దేవుని మాటకు లోబడుతున్నారో, వాక్యము విత్తబడుతున్నప్పుడు